సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 రిలీజ్ అయింది. ఇన్ఫాక్ట్ 132 దేశాల్లో ఇండియా 40వ పొజిషన్లో ఉంది. మనం కనుక గమనిస్తే 2015లో ఇండియా ర్యాంక్ 81, ఇప్పుడు 40, చాలా బెటర్ అయిందనమాట. ఇన్ఫ్యాక్ట్ గత 13 సంవత్సరాల నుంచి ఇండియా ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అయితే 132 దేశాల యొక్క ఇన్నోవేషన్స్, వాళ్ళ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వెంచర్ క్యాపిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాదాపు 80 ఇండికేటర్స్ స్టడీ చేసేసి 132 కంట్రీస్లో 80 ఇండికేటర్స్ స్టడీ చేసి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇచ్చారు. దీనిలో మనం గమనిస్తే కనుక ఏ దేశాలు టాప్గా పర్ఫామ్ చేశాయి ఆల్రెడీ తెలుసు మనకి, మళ్ళీ ఒకసారి చూద్దాం, ఊహించవచ్చు కూడా అనమాట. స్విట్జర్లాండ్ నెంబర్ 1, స్వీడన్ సెకండ్, అమెరికా 3వ స్థానం, యూకే 4వ స్థానం, సింగపూర్ 5వ స్థానం, ఫిన్లాండ్ 6వ స్థానం, నెదర్లాండ్స్ 7వ స్థానం, జర్మనీ 8వ స్థానం, డెన్మార్క్ 9వ స్థానం, సౌత్ కొరియా 10వ స్థానంలో ఉన్నాయి. ఇక చైనా చాలా ఇంప్రూవ్ అయింది. చైనా ఈ సంవత్సరం 12వ స్థానం, జపాన్ 13వ స్థానం, తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇన్నోవేషన్స్లో చాలా రెగ్యులర్గా టాప్లో ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా 14వ స్థానంలో ఉందన్నమాట. సో ఈ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని దేశాలకి కూడా. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా బాగా కనిపించింది. వెంచర్ క్యాపిటల్స్లో కూడా మనం బాగా పనిచేసాం. మనకి వెంచర్ క్యాపిటల్ కూడా చాలా ఉంది. తర్వాత స్టెమ్ కోర్సెస్లో గ్రాడ్యుయేట్స్ చాలామంది పెరుగుతున్నారు, ముఖ్యంగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్లో. అండ్ గ్లోబల్ కోఆపరేట్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం అంతర్జాతీయంగా మనం కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ముందుకు రావడానికి హెల్ప్ అయ్యాయంట. భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ముందుకెళ్ళడానికి హెల్ప్ అయ్యాయన్నమాట. ముఖ్యంగా ఇండియాలో ఇమ్మెన్స్ నాలెడ్జ్ క్యాపిటల్ ఉంది, మంచి స్టార్టప్ ఈకో సిస్టమ్ ఉంది. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా వర్క్ చేస్తున్నాయి. ఈ దిశగా నీతి ఆయోగ్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మనం ఆత్మనిర్భర్ భారత్ దిశగా వెళ్తున్నాం కాబట్టి ఇండియా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పి. ఇంకా కొన్నిట్లో ఇంప్రూవ్ అవ్వాల్సి ఉన్నా మనం చూస్తే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, నానో టెక్నాలజీలో కానీ, స్పేస్లో కానీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్లో కానీ వీటన్నిటిలో ఇండియా ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఈ నీతి ఆయోగ్తో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో మనకి నీతి ఆయోగ్, సిఐఐ వీళ్ళందరూ కూడా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేటాకు సంబంధించి అనేక అంశాలు సహకరిస్తూ ఉన్నారు. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో దక్షిణ ఆసియా, సెంట్రల్ ఆసియాకి సంబంధించి 10 ఎకానమీస్ చూసుకుంటే దానిలో ఇండియా టాప్లో ఉంది. అదేవిధంగా లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కంట్రీస్ ఉంటాయి కదా, 37 దేశాల్లో ఇండియా ఫస్ట్లో ఉందన్నమాట ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. అంటే మనకంటే తక్కువ దేశాలతో పోల్చుకుంటే కనుక లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఇండియా టాప్లో ఉంది. కానీ ఇండియా చేయాల్సింది చాలా ఉంది ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. ఈ పూర్తి రిపోర్ట్ కూడా ఇప్పుడు WIPO వెబ్సైట్లో ఉంది, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో ఉంది. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో గత సంవత్సరాలతో పోలిస్తే కొన్ని ఆర్థిక వ్యవస్థలు బాగా పుంజుకున్నాయి ఇన్నోవేషన్లో. ముఖ్యంగా సబ్ సహారన్ ఆఫ్రికాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఈస్ట్ ఏషియాలో, భారతదేశం, మాల్డోవా, ఇలా వియత్నాం, రకరకాల దేశాల్లో ఇన్నోవేషన్స్ అనేవి ఇండెక్స్లో బాగా పుంజుకున్నాయని కూడా మనకు అర్థమవుతుంది ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఈ దేశాలు. సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.